వెల్కమ్. కవిత గారు టీఆర్ఎస్ అనే పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఇంతకుముందే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉన్న పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే మరో కొత్త పార్టీ రూపంలో అవతరించిందా అనే ఒక భావన ప్రజల్లో కలగటానికి బహుశా ఈ ప్రయత్నం కావచ్చేమో. ఎందుకంటే ప్రజల్లో పాత టీఆర్ఎస్‌కి చాలా క్రేజ్ ఉంది. ముందు ముందు కేసీఆర్ అసలు మనిషి కాదు, ఇప్పుడు అతను మరమనిషి. అతని ఆహ్, ఛాయలేం లేవు. అతను వేరే వాళ్ళ చేతిలో ఉన్నాడని చెప్పి ఇప్పుడు కార్ ఈజ్ నో మోర్ అని చెప్పడం ద్వారా తన తన పార్టీని, గుర్తును ముందుకు తీసుకురావాలనే యత్నం బహుశా కవిత ఆలోచించుంటారు. అట్లాగే ఒక పెద్ద పార్టీని స్థాపించటానికి చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ అవసరం ఉంటది. ఎందుకంటే ఒక పెద్ద సభ పెట్టాలన్నా, జిల్లా వ్యాప్తంగా అనేక ఆహ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌ని రిక్రూట్ చేయాలన్నా, తర్వాత ఒక పెద్ద నెట్‌వర్క్ నిర్వహించాలన్నా గూడా చాలా ఫండ్స్ అవసరమైతాయి. జాగృతిలో అంత ఫండ్ ఉంటుంది అని మనం చెప్పలేము. అయితే ఆమెకు వెనకాల నుంచి ఒక చోదక శక్తి ఉంటుంది. ఆమె ఎవరో వదిలిన బాణం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇక ఆహ్, బీఆర్ఎస్ ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని విమర్శిస్తూ ఎండగడుతున్న క్రమంలో బీఆర్ఎస్‌లోని అంతర్గతంగా ఉండే అనేక లోపాలని చూపడానికి కవిత పార్టీ ద్వారా ప్రయత్నం చేస్తుంది. తద్వారా అధికార పార్టీకి లాభం జరుగుతుంది అనే ఆలోచన కూడా అధికార పార్టీ చేసుండొచ్చు. ఆమె గనక ఒక అధికార పార్టీ వదిలిన బాణం అయితే అనే ఆలోచన ఒకటి వినిపిస్తుంది. ఇక ఆమె తన ఎన్నికల తన పార్టీ ఆవిష్కరణకు సంబంధించిన సభలో పాంచజన్యం అనే ఒక 5 అంశాలకు సంబంధించిన తన ఎజెండాను చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగం లేదా ఉద్యోగం, తర్వాత సామాజిక న్యాయం. ఈ అంశాల పట్ల తాను పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని, అందరికీ విద్య పొందేటట్టుగా ఈవెన్ ప్రైవేటు, కార్పొరేట్ విద్యకు సంబంధించిన చదువులు చదివే వాళ్ళకి గూడా తామే సహాయం అందిస్తామని, వైద్యం అందరికీ వచ్చేటట్టుగా చేస్తామని, పెద్ద పెద్ద హాస్పిటల్‌లో ఏ రోగానికి అయినా సరే వైద్యం మేమే ఇప్పిస్తామని, వ్యవసాయాన్ని పూర్తిగా అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది రాకుండా సహాయపడతామని, ఒకేసారి 3,00,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని, తర్వాత సామాజిక న్యాయాన్ని పాటిస్తామని, చా ర రకరకాల కులాలు, మతాలకు సంబంధించిన అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. చివరి అంశం తీసుకుంటే ఆమె జైలుకి వెళ్లే ముందు బీసీల బిల్లు కోసమని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసి కూర్చున్నారు ధర్నాకి. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా బీసీల కోసం ఆమె కొన్ని బీసీల కోసం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే బీసీ నాయకులు గానీ, వేరే వాళ్ళు గానీ ఆమెను అంత పెద్దగా స్వీకరించినట్టుగా అనిపించలేదు. అయితే సామాజిక న్యాయం అంటే తాను కాకుండా బీసీలకి ఏమైనా సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందా అంటే, ఆమె దాన్ని ముందే పకడ్బందీగా నేనే కాబోయే సీఎంను అని చెప్పుకోవడం ద్వారా తర్వాత ఫ్యూచర్‌లో అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఆమె చూసుకున్నట్టుగా అర్థమవుతుంది. మహిళా కార్డ్ ఒకటి తనకు ఉంటుంది కాబట్టి. ఇక ఈ ఆమె రాజకీయ ఎత్తుగడలు ఏమైనప్పటికీ ఆహ్, తాను తన వాళ్ళు విడుదల చేసే వీడియోలో కింద చేసే కామెంట్స్ గనక చూస్తే ఆమెను ఇంకా జనాలు నమ్మట్లేదు. ఎందుకంటే ఆమె ఒక పార్టీ నుంచి విభేదించి వచ్చిందే తప్ప ప్రజల మీద ప్రేమతో వచ్చింది కాదు అనే ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని అధిగమించి ఆమె ఎంతవరకు విజయం పొందుతారో మనం ముందు కాలంలో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.